పిల్లలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మైత్రి భాష గురించి కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో ఆల్రెడీ మీరు కాశ్మీరీ భాష గురించి కూడా మనం ఒక రోజు తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మైత్రి భాష గురించి కొన్ని వాక్యాలు తెలుసుకున్నామా? సరే, మొదటిగా మనం ఎక్కడికి వెళ్ళినా నమస్కారంతో మొదలు పెట్టాం. చెప్పండి, ఇంగ్లీష్ లో అయితే నమస్కారం ఏ విధంగా మాట్లాడతాం? హలో. హిందీలో అయితే మన మైత్రి భాషలో కూడా నమస్కార్ అంటారు. ఏమంటారు? సరే, మీ పేరు ఏమిటి అని చెప్పి ఎవరైనా అడగాలంటే కనుక ఇంగ్లీష్ లో ఏమంటావు? వాట్ ఈస్? హిందీలో అయితే తుమ్హారా నామ్ క్యా హై, నీ యొక్క పేరు ఏమిటి అని చెప్పేసి అడుగుతాం. దీన్నే మన మైత్రి భాషలో అహాకే నామ్ కి అచి, అహాకే నామ్ కి అచి అంటే నీ పేరు ఏమిటి అని అర్థం. దానికి మనం ఇంగ్లీష్ లో అయితే మై నేమ్ ఈజ్ అని చెప్పి మన పేరు మై నేమ్ ఈజ్ మురళి అని చెప్తాం. హిందీలో అయితే మేరా నామ్ మురళి హై అని చెప్తాం. ఇక్కడ మైత్రిలో అయితే కనుక हमारा नाम मुरली अच्छी आपकी పేరు చెప్పుకోవాలన్నమాట. हमारा नाम मुरली अच्छी అర్థమైంది కదా? ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. ఆహాకి నామ్ కి అచ్చి? हमारा नाम अच्छी. సరే, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడగాలండి. ఇంగ్లీష్ లో ఏమని అడుగుతాం? హౌ ఆర్ యు ఏమని అడుగుతాం? హిందీలో అయితే కనుక ఆప్ కైసే హో ఏమంటాం? ఆప్ కైసే హో. దాన్ని మనం ఈ మైత్రి భాషలో అయితే కనుక అహాకి హాల్ అచి, అహాకి హాల్ అచి, అహాకి హాల్ అచి. దానికి సమాధానం నేను బాగున్నాను అని చెప్తాం కదా. నేను బాగానే ఉన్నాను. ఐ యామ్ ఫైన్, మై టీక్ హోమ్. నేనైతే మై టీక్ హోమ్ అని చెప్తాం. అలా కాకుండా మన మైత్రి భాషలో అయితే కనుక హమ్ నీచి, హమ్ నీచి. ఇప్పుడు నేను క్వశ్చన్ రూపంలో అడుగుతాను, మీకు సమాధానం చెప్పాలి. అహాకి హల్ అచి. వెరీ గుడ్, సరిగ్గా చెప్పారు. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంకా బాగా వస్తాయి. రేపు మరొక భాషలో మాట్లాడుకుందాం.